భాగవతంలో మొదటి స్కందము 12వ అధ్యాయము 7 మరియు 8 శ్లోకాలు. ఇంతకుముందు 2 శ్లోకాల్లో మనం ఏం చదువుకున్నాము అంటే, బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం గురించి, అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడము, రకరకాల స్థితులు ఎలా జరిగాయి అనేటి వాటి గురించి మాట్లాడుకున్నాం. ఎందుకనని వాటిని అన్నింటిని కూడాను ఒకే ఒక శ్లోకంలో దాన్ని వివరించి చెప్పేశారు. ఎందుకనంటే అశ్వత్థామ చేసినటువంటి స్థితి గురించి మనము ఇంతకుముందు ప్రత్యేకమైన ఒక అధ్యాయంలో నేర్చుకున్నాము. దాని తర్వాత భగవంతుడైన శ్రీకృష్ణుడు ద్వారకకి పయనమవ్వడం గురించి, హస్తినాపురాన్ని వదిలి ద్వారకకు వెళ్ళడం గురించి 2 అధ్యాయాలు నేర్చుకున్నాం. ఒకటి హస్తినాపురాన్ని వదిలి వెళ్ళినప్పుడు అక్కడ తనకి ఎలాగా వీడ్కోలు పలకడం జరిగింది. అలాగే ద్వారకలో ఎలా ఆహ్వానం పలకడం జరిగింది. స్వాగతం చేయడం జరిగింది. ఈ రెండిటి గురించి 2 అధ్యాయాల్లో మనం చర్చించుకున్నాము. అందుకని కొంత మనము చర్చిస్తున్నటువంటి మూల కథ నుంచి కొంచెంగా భగవంతుడిని శ్రీకృష్ణుని దివ్య గుణగణాలని చర్చించుకున్నాం కాబట్టి మళ్ళీ ఆ ప్రాథమిక కథలోకి వెళ్ళడానికి ఒకే ఒక శ్లోకంలో శౌనకాదిములందరికీ కూడాను శౌనకాదిములు అడిగిన ప్రశ్నలకి సమాధానంగా సూత గోస్వామి సమాధానం చెప్పడం మనం గమనించాం. దాని తర్వాత మళ్ళీ ప్రాథమిక కథలోకి వెళ్ళాము. దాంట్లో ఏం జరిగింది ఇక్కడ? అశ్వత్థామ ఏం చేశారు? అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని సంధించారు. ఎవరిని సంహరించడానికి? పాండవులని సంహరించడానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినను వ్యాసముని యొక్క ఆదేశానుసారంగా దాని దిశను మార్చాలని స్థిరపడ్డాడు. కానీ దాన్ని ఏం చేశాడు? దిశని మార్చే స్థితిలో కూడాను పాండవులకి వంశానికి కారణభూతమైనటువంటి ఉత్తర గర్భంలో పెరుగుతున్న అభిమన్యు పుత్రుడైన పరీక్షిత్తు అతనికి వధించడానికి దాన్ని గురిపెట్టారు. ఈ విషయాన్ని భగవంతుడైన శ్రీకృష్ణుడు పరమాత్మగా అందరి హృదయాల్లో స్థిరపడి ఉన్నాడు. అందుకని ఈ విషయాన్ని పసిగట్టిన వెంటనే తనకి చాలా గొప్ప భక్తుడైనటువంటి పరీక్షిత్ మహారాజుని రక్షించడానికి భగవంతుడైన శ్రీకృష్ణుడు స్వయంగా ఉత్తర గర్భంలోకి ప్రవేశిస్తారు. బ్రహ్మాస్త్రం యొక్క తేజము ఉత్తర గర్భాన్ని బాధించడం మొదలుపెట్టి ఆ తేజస్సు ప్రభావాన్ని పొందడానికి కొన్ని క్షణాల ముందు పరీక్షిత్ మహారాజు ఆ తేజస్సు నుంచి రక్షించబడ్డాడు. దాని మూలంగా వ్యధ చెందే పరిస్థితి ఏర్పడడానికి కొన్ని క్షణాల ముందు. మృత్యువు అంటే శ్రీల ప్రభుపాద వారు అనేక పర్యాయాలు దీని గురించి చెప్తారు. మృత్యువు అంటే మనం ప్రతిరోజు కూడాను రాత్రి నిద్రిస్తాం. 6, 7, 8 వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఏ గుణంలో స్థిరపడి ఉన్నారు, సత్వ రజస్తమో గుణాల్లో ఉన్నారు, దేంట్లో ఉన్నారని బట్టి 6 నుంచి 9, 10, 11, 12 గంటలు నిద్రపోయే వాళ్ళు కూడా ఉంటారు. సో మనంతా కూడాను ఈ 6 నుంచి 12 గంటల మధ్యలో అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు. ఆ స్థితిలో ఏం జరుగుతుందో నిజానికి చాలా వరకు మనకి తెలీదు. మృత్యువు అంటే చాలా సరళంగా చెప్పుకోవాలంటే మృత్యువు అంటే జీవాత్మ 7 మాసాల దీర్ఘనిద్రను పోవడమే మృత్యువు అని చెప్పారు. అంతే. అందుకని ఈ మృత్యువు గురించి పెద్దగా కలత చెందాల్సిన అవసరం లేదు. కలత చెందవలసిన విషయం ఏమిటి అంటే మృత్యువు తర్వాత మళ్ళీ ఇంకో జన్మ రాకుండా ఎలా జాగ్రత్త పడాలి అని కలత చెందాలి. రోజు నిద్రపోతున్నాం కదా! అలాంటిది మృత్యువు కూడా. కాకపోతే మరో శరీరాన్ని పొందినప్పుడు పూర్వ శరీరంలో జరిగినవన్నీ కూడా మర్చిపోతాం. 7 మాసాల సుదీర్ఘ నిద్ర, సుషుప్తి స్థితి మృత్యువు అంటే. దాని తర్వాత ఏం జరుగుతుంది? పూర్వాశ్రమంలో మనుష్య శరీరంలో ఇప్పుడు జీవాత్మ ఏ రకమైనటువంటి కోరికల్ని
కలిగి ఉందో, ఎలాంటి జీవన విధానాన్ని సిద్ధం చేసుకున్నాడో దాని ప్రకారంగా ప్రకృతి నియమాలను అనుసరించి మరో శరీరము జీవాత్మకు అందజేయబడుతుంది. తండ్రి వీర్యం ద్వారా ఆశ్రయించి తల్లి గర్భంలో చేరి దీనికి సంబంధించినటువంటి వివరణ అంతా కూడాను పర్ఫెక్ట్ సైన్స్ ఇదంతా కూడాను శ్రీమద్ భాగవతంలో స్పష్టంగా వివరించి చెప్పబడింది. పూర్వకర్మలను అనుసరించి వివిధ దేహాలని పొందడం కూడాను జన్మ సిద్ధాంతంగా భాగవతంలో చెప్పబడింది. 7 మాసాలు సుషుప్తి స్థితిలో ఉంటాడు కదా! ఆ స్థితిలో ఉన్న తర్వాత కళ్ళు తెరవగానే తల్లి గర్భంలో ఉంటాడు. అది చాలా అసౌకర్యవంతంగా ఉంటుంది. ఆలోచించండి. తల్లి గర్భంలో కాళ్ళు, చేతులు ముడుచుకొని జీవి శరీరాన్నంతా కూడా అలా ముడిచిపెట్టుకొని అలా ఉంటుంది కదా! శిశువు తల్లి గర్భంలో. ఎంత అసౌకర్యంగా ఉంటుంది కదా! దాన్ని శిశువు కూడా అనుభూతి చెందుతాడు. బాహ్య ప్రపంచంలో భౌతిక జీవన విధానంలో కూరుకుపోయినప్పుడు, దాంపత్య జీవితంలో ఉన్నప్పుడు స్త్రీ, పురుషులు భార్యాభర్తలు అనుకుంటారు. కుటుంబ సభ్యులందరూ కూడాను ఆనందంగా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఒక ఉత్సవంలా చేసేసుకుంటారు. ఓహో! గర్భాధారణ జరిగింది. అంటే శిశువు ఇంటిలోకి రాబోతున్నారు అని ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ రాబోయే శిశువు తల్లి గర్భంలో భయంకరమైన వేదనను అనుభవిస్తూ ఉంటారు. చూడండి అంతటి తక్కువ స్థలంలో తల్లి గర్భం ఎంతుంటది మనకు తెలుసు కదా! చాలా తక్కువ స్థలం. దాంట్లో కాళ్ళు, చేతులు ముడుచుకొని అలా నెలల తరబడి ఉండాలి. భయంకరమైన వేదన. అందుకని ఆ అసౌకర్యమైనటువంటి స్థితి నుంచి బయటపడాలని కోరుకుంటాడు. అలాంటి స్థితిలో శాస్త్రంలో చెప్పబడింది. జీవాత్మ దాంట్లో ఉన్నప్పుడు భగవంతుడిని పదేగా ప్రణమిల్లుతూ ప్రార్థన చేస్తూ ఉంటాడు. నన్ను ఈ స్థితి నుంచి ముక్తుని చేయి తొందరగా. బాహ్య ప్రపంచంలోకి అడిగినగానే నీ భక్తియుక్త సేవలో నియుక్తినవుతాను అని భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాడు. కానీ తల్లి గర్భం నుంచి బయటికి రాగానే మళ్ళీ ఆ స్థితిని అంతా కూడా మర్చిపోతాడు. మాయా ప్రభావం చేత. చూడండి దీన్ని బట్టి జీవాత్మ సహజ సిద్ధంగానే భగవంతునికి, జీవాత్మకి ఉన్న సంబంధము మరోసారి వ్యక్తీకృతమవుతుంది. శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడే భగవంతుని ప్రార్థించాలి కఠిన సమయంలో అనే విషయము అనే విషయము శిశువుకు అర్థమవుతుంది. ఎందుకలా అర్థమవుతుంది? జీవేర స్వరూపే నిత్య కృష్ణదాస్. మనము శాశ్వతంగా, ప్రాకృతికంగా ఉన్న స్థితి ఏమిటంటే భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో నియుక్తులు మనము. అందుకని జనించడానికి ముందే ఉన్నటువంటి శిశువు తల్లి గర్భంలోనే ఆ క్లిష్టతరమైనటువంటి స్థితి నుంచి బయటపడడానికి భగవంతుని ప్రార్థించడం మొదలెడతాడు. ఈయన ఉత్తర గర్భంలో ఉన్నది పరీక్షిత్ మహర్షి. పరీక్షిత్తు చాలా గొప్ప భక్తుడు. అశ్వత్థామ సంధించినటువంటి బ్రహ్మాస్త్రం యొక్క తేజస్సుతో కొంత వ్యధను పొందాడు. అది తీవ్రతరం అవడానికి కొన్ని క్షణాల ముందే తన పరమ భక్తుడైనటువంటి పరీక్షిత్ మహారాజును రక్షించడానికి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఉత్తర గర్భంలోకి ప్రవేశించాడు. పరీక్షిత్ మహారాజు బాల్యావస్థలో ఉన్నారు కదా! శిశువు ఇంకా జననం కూడా జరగని శిశువు. తల్లి గర్భంలోకి ఎవరో ఒక దివ్యమైనటువంటి శక్తి ప్రవేశించింది. దివ్యమైనటువంటి పురుషుడు ప్రవేశించాడు అని గ్రహించగలిగాడు.
అందుకని పరీక్షిత్ మహారాజుకున్న పేరేంటి అంటే, పరీక్షిత్ అనే పేరు రావడానికి కూడా కారణం ఏంటంటే, భగవంతుడిని తల్లి గర్భంలోనే వీక్షించారు. తల్లి గర్భం నుంచి బయటకొచ్చాక పరీక్షిత్ మహారాజు. గర్భంలో తల్లి గర్భంలో తాను వీక్షించినటువంటి భగవత్ స్వరూపాన్ని వెతకడం మొదలెట్టాడు ఎక్కడున్నారతను. అలా పరీక్షగా అన్నింటిని గమనించడం మొదలెట్టడం మూలంగా అతనికి పరీక్షిత్తు అనే నామం ఇవ్వబడింది అని చెప్పబడింది. భగవంతుడు ఉత్తర గర్భంలోకి ప్రవేశించినప్పుడు అంగుష్ట మాత్రము బొటనవేలినంతగా మారి ఉత్తర గర్భంలోకి ప్రవేశించాడు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడాని భగవంతుడు చూడండి అన్ని స్థితిలో కూడా భగవంతుడు ఈ విషయం శ్రీల ప్రభుపాదుల వారు మనకు అనేక పర్యాలు వివరించి చెప్తారు. భగవంతుని యొక్క అనంతమైన అవతారాలున్నాయి. మనుష్య శరీరంలోనే కాదు, రకరకాల జీవ శరీరాల్లో భగవంతుడు ప్రకటితమయ్యారు. కూర్మావతారం, మత్స్యావతారం, వరాహావతారం ఇవన్నీ కూడాను రకరకాల నరసింహావతారం అయితే లీలా అవతారం ప్రత్యేకమైన అవతారం. మిగిలిన వాటిలన్నింటిలో కూడా చూసినట్టయితే మనకి ఒక్కొక్క అవతారాల్లో ఒక్కొక్క రూపాన్ని ధరించినా కూడాను భగవంతుడు తన శక్తిని కోల్పోవడం కానీ, ఆ రూపాల్లో ప్రకటితమయ్యారు కాబట్టి దిగజారిపోయిన స్థితిలో ఉండడం కానీ జరగదు. భగవంతుడు ఏ స్థితిలో ఉన్నా కూడా భగవంతుడు. అంగుష్టం మాత్రం అంగుష్టం అంటే ఏంటి? బొటనవేలంత. బొటనవేలింతగా మారి భగవంతుడు ఉత్తర గర్భంలోకి ప్రవేశించి పరీక్షిత్ మహారాజుని రక్షించారు. ఆ అంగుష్ట మాత్రంలో ఉన్నటువంటి భగవంతుని యొక్క దివ్య సుందర విగ్రహాన్ని పరీక్షిత్ మహారాజు గమనించారు, చూశారు. అత్యంత మనోహరంగా, సుందరంగా శ్యామల వర్ణాన్ని కలిగి ఉందది. పీత వస్త్రాన్ని ధరించి ఆ అంగుష్ట మాత్ర పరిమాణంలోనే భగవంతుడు తేజోమయమైనటువంటి సువర్ణ కిరీటాన్ని దాల్చినట్టుగా కూడా పరీక్షితు శిశువుగా ఉన్న పరీక్షిత్ మహారాజును ఉంచారు. తల్లి గర్భంలో శిశువు ప్రవేశించే విధానం ఎలాగైతే స్పష్టంగా చెప్పబడిందో శ్రీమద్ భాగవతంలో, తల్లి గర్భంలోని వేదనని కూడా చెప్పబడింది. మనకి 4 క్లేశాల గురించి మాట్లాడుకున్నప్పుడు మనం మాట్లాడుకున్నాం. జన్మ, మృత్యు, జర, వ్యాధి. దుఃఖ దోషానువర్తితం. జన్మించడము అనేటువంటిది మూర్ఖత్వంతో, అజ్ఞానంతో నిజానికి వ్యక్తులు దాన్ని ఒక ఉత్సవంగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. కానీ నిజానికి భౌతిక ప్రపంచంలోకి అడుగినటువంటి ఆ శిశువు భౌతిక ప్రపంచంలోకి రావడానికి కూడాను అనేకమైన కష్టాలను అనుభవించాలి. అందుకని జన్మ 4 ముఖ్యమైన క్లేశాల గురించి మాట్లాడినప్పుడు జన్మ, మృత్యు, జర, వ్యాధి. పీడనను కలిగించేటువంటి 4 స్థితులు భౌతిక జగత్తులో. మృత్యువు సంభవించినప్పుడు మృత్యువు అంటే మనం నేర్చుకున్నాము ఆత్మ ఈ భౌతిక శరీరాన్ని వదిలిపెట్టడం. అలాంటి స్థితిలో జీవాత్మ పొందేటువంటి వేదన శాస్త్రంలో చెప్పబడింది. ఎవరికైనా ఎప్పుడైనా తేలు కుడితే ఎంత వేదన ఉంటుందో మీరు అనుభవించి ఉంటారు. ఒక తేలు ఒక కాటు చిన్న కాటు వేస్తే భయంకరమైన వేదనగా ఉంటుంది అని విన్నాను. అలాంటి తేళ్ళు 10,000 ఏకకాలంలో కూడితే ఎంత వేదన ఉంటుందో అంత వేదన ఉంటుంది జీవాత్మ భౌతిక శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు. ఇది శాస్త్రంలో చెప్పబడింది. ఎంత వేదన అనుభవించాలి మృత్యువు. చైతన్యానికి సంబంధించి భౌతికమైన జీవన విధానంలో కూరుకుపోయినప్పుడు ఇదంతా కూడాను శరీరంతో గుర్తించుకున్నప్పుడు కలిగేటువంటి వేదన అది ప్రత్యేకమైనది. అది దాన్ని పక్కన పెడితే కూడాను ఈ ప్రక్రియలో, ఈ పద్ధతిలో శరీరాన్ని పొందడము, మళ్ళీ త్యజించడంలో ఎంతటి ఆవేదన ఉందో అవగతమవుతుంది.
భౌతిక జీవన విధానము అంటేనే ఈ జన్మ మృత్యు జరావ్యాధి చక్రం యొక్క క్లిష్టతరమైనటువంటి స్థితి. జరావ్యాధినైతే మనం అనుభవిస్తున్నాం. జర అంటే వృద్ధాప్యము, వ్యాధి అంటే రకరకాల రోగాలతోని వ్యక్తులు అనారోగ్యం పాలైనప్పుడు ఎంతటి ఆవేదన అనుభవిస్తామో మనకు తెలుసు. అలాగే పుట్టుక, మృత్యువు 2 కూడాను వేదనతో కూడుకున్నవి. భౌతిక ప్రపంచంలోకి ఆవిర్భవించడానికి ముందు నుంచే వేదనలు ఆరంభమైపోతున్నాయి. ఎప్పటి వరకు అవి ఉంటాయి అలాగే? సంపూర్ణంగా భగవంతునికి శరణాగతి పొందేంత వరకు కూడా ఈ వేదనలు నుంచి మనం ముక్తిని పొందలేము. జన్మ, మృత్యు, జర, వ్యాధి. భగవంతుని శరణాగతి పొందకపోతే ఏం జరుగుతుంది? మృత్యు తర్వాత మరో శరీరాన్ని పొందుతాం. మళ్ళీ అక్కడ కూడా జన్మ అనేది ఉంది. మళ్ళీ జన్మకి సంబంధించిన వేదనను అనుభవించాలి. జన్మించిన తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ ఏం జరుగుతుంది? వ్యాధి, వృద్ధాప్యము ఈ రెండింటి వల్ల కలిగేటువంటి వేదనని అనుభవించాలి. దాని తర్వాత మళ్ళీ మృత్యువు వల్ల అనుభవించే వేదన. మళ్ళీ దాని వెంటనే 7 మాసాలు కాల వ్యవధి. సుషుప్తావస్థలో ఉంటాం ఆ సమయంలో. దాని తర్వాత మళ్ళీ వేదన మొదలవుతుంది. భౌతిక జీవన విధానం అంటే చూడండి, మనం ఏ జీవితంలోకి వెళ్ళినా కూడాను చాలామంది అంటుంటారు, విసిగిపోయాను. అసలు నాకు జీవించాలని లేదు. నిస్పృహతోని అలాంటి స్థితిలోకి వస్తుంటారు. ప్రయోజనం లేదు. ఈ శరీరాన్ని త్యాగం చేస్తే బలవంతంగా ఇక్కడ వేదనలని భరించలేని శరీరాన్ని త్యాగం చేస్తే ఉపయుక్తంగా ఉండదు. ఇంకా ఎక్కువ వేదనలు అనుభవిస్తారు. ఎందుకని? మనకు ఒక నిర్ణీత కాలానికి ఈ శరీరం అందించబడింది. ఆ నిర్ణీత కాలాన్ని త్యజించి మనము ఆత్మహత్యకు పాల్పడ్డామనుకోండి, మనకు తర్వాతి శరీరం లభించదు. ఆ నిర్ణీత కాలం అయ్యేంత వరకు కూడాను అలాగే ఉండాలి. అప్పుడు అంటే దాని అర్థం ఏమిటి? జీవాత్మకి మరో శరీరం లభించదు. కానీ భౌతిక జీవన విధానంలో కూరుకుపోయి ఉంటుంది కాబట్టి జీవాత్మ దాని కోరికలు అన్నీ కూడా అలాగే ఉంటాయి. మనస్సు ఉంటుంది కదా! సూక్ష్మ శరీరం ఉంటుంది. మనస్సు, బుద్ధి, అహంకారం అలాగే ఉంటాయి కాబట్టి కోరికలన్నీ కూడా మనస్సు నుంచి ఉద్భవిస్తాయి కాబట్టి ఆ కోరికలన్నీ కూడా అలాగే ఉంటాయి. ఆ కోరికలు తీర్చుకోవడానికి శరీరం కూడా ఉండదు. ఇంకా ఎక్కువ వేదన. చూడండి, భౌతిక శరీరం ఉంది అంటే, భౌతిక కోరికలు కలిగినప్పుడు కొన్నిటిని తీర్చుకోవడానికి వేద శాస్త్రాల ప్రకారంగా జీవిస్తూ ఉంటే నియంత్రణతో తీర్చుకోవడానికి, లేకపోతే ఇంకా పూర్తిగా బద్ధ జీవితంలో ఉంటే అనియంత్రణతో తీర్చుకోవడానికి. కానీ శరీరాన్ని బలవంతంగా త్యాగం చేశారనుకోండి, అప్పుడు ఆ స్థితి కూడా ఉండదు. ఇంకా ఎక్కువ ఆవేదనకి పొందుతారు. భక్తియుక్త సేవలోకి నియుక్తులైన తర్వాత కూడా నేను చాలా సార్లు గమనించాను. ఒక నిస్పృహ స్థితికి చేరుకుంటారు ఆరంభ దశలో వ్యక్తులు. ఏమనుకుంటారో తెలిసినా? మనం కూడా అనుకుంటాం కదా! ఆరంభ దశలో భక్తియుక్త సేవలో నియుక్తులైనప్పుడు అప్పటి వరకి రకరకాల భౌతిక ఇంద్రియక్తుల నిగ్గులైన వ్యక్తులు ఒక గొప్ప శిల ప్రభుపాద లాంటి వారి శుద్ధ భక్తుల కృపతోని భక్తిని స్వీకరించినప్పుడు, దాన్ని పరిపూర్ణంగా స్వీకరించకపోతే ఆరంభ దశలో ఏమనుకుంటారు? భౌతికమైన జీవన విధానంలో, భౌతిక జీవన విధానంలో ఆనందానికి మనం చేసే పనులు, ఇంద్రియ తృప్తికి చేసే పనుల మీద ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. కానీ పరిపూర్ణంగా భక్తిలో స్థిరంగా ఉండలేకపోతాం. భగవంతుని మీద ప్రేమ భావన కానీ, భక్తి కానీ ఇంకా అంకురించదు. కానీ ఇక్కడ ప్రాథమిక దశలో ఉన్నాం కాబట్టి భౌతిక జీవన విధానం దగ్గరికి తిరుగుతుంది. అలాంటప్పుడు కొంతమంది అంటారు. ఏమనంటారు? తొందరగా ఈ వారం జీవితం ముగించిపోతే బాగుండును అనుకుంటారు. గాంజా ఆడపిల్ల వెళ్తున్నారా? ఏమో వెళ్తున్నారు. కానీ అది సరియైన విధానం కాదు. కానీ ఎప్పుడైతే మనము భక్తియుక్త సేవ గురించి పరిపూర్ణమైనటువంటి పరిజ్ఞానం, కొంతైనా పరిజ్ఞానాన్ని సంతరించుకున్నప్పుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టక్కర్లేదు. మనం చేసే పనులన్నీ కూడాను భగవంతుని కేంద్ర బిందువుగా చేసామనుకోండి పరిపూర్ణమవుతుంది.
ఎప్పుడే చాలా మంది కూడా చూడండి ఎలాంటి నిరాసక్తిని ప్రదర్శిస్తారో. చాలా మందిని నేను గమనించాను. భక్తియుక్త సేవ మొదలెట్టగానే ఎక్కువ కాలం జీవించాలని లేదు. ఎందుకని? ఇంద్రతృప్తి కోసమైతే అప్పుడే నా జీవితం అయిపోతుందా అని ఆవేదన చెందిన వ్యక్తి, భక్తియుక్త సేవకి రాగానే ఇంకా ఎక్కువ కాలం ఉండాలని లేదు అనేటువంటి భావనను వ్యక్తీకరిస్తారు. కానీ నిజానికి మనం అలా కూడా ఆలోచించక్కర్లేదు. ఇంకా ఎక్కువ ఇచ్చారనుకోండి, పూర్తిగా భక్తియుక్త సేవలో నియుక్తమయ్యామనుకోండి కృష్ణ చైతన్యంలో, ఇవ్వనివ్వండి. 100, 200, 300, 400 సంవత్సరాలు ఇచ్చినా హాయిగా స్వీకరించండి. భక్తియుక్త సేవలో నియుక్తులైనప్పుడు జీవించడానికి ఇంకా ఆవేదన ఎందుకు? భౌతికమైనటువంటి కొన్ని నియంత్రణలుంటాయి. కానీ మనము సంపూర్ణంగా భక్తియుక్త సేవలో నియుక్తులమైనప్పుడు వైకుంఠంలో ఉంటే ఏమిటి? భూలోకంలో ఉంటే ఏమిటి? గోలోక బృందావనంలో ఉంటే ఏమిటి? సంపూర్ణంగా భక్తియుక్త సేవలో నియుక్తులమయ్యామనుకోండి, ఏ సమస్య లేదు. ఈ క్షణంలో ఈ శరీరాన్ని వదిలేయాలా? లేకపోతే ఇంకో 1000 సంవత్సరాలు బతకాలా? ఎందుకు మనం ఆవేదన చెందాలి దానికి? అందుకనే అదే బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సర్వేషు భూతేషు. దాని అర్థం అదే కదా! బ్రహ్మభూత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఎన్నాళ్ళు జీవిస్తున్నానో అది పెద్ద ప్రాముఖ్యమైన విషయం కాదు. ఇప్పుడే ఈ శరీరాన్ని త్యాగం చేయమంటే కూడా సరే సిద్ధంగా ఉంటారు. లేదు ఇంకో 100 సంవత్సరాలు దీంట్లో నేను ఉండాలి. దానికి కూడా సిద్ధంగా ఉంటాను. కృష్ణ చైతన్యం ఒక విధంగా చాలా సులభతరమైంది. కానీ నిగూఢంగా దాని గురించి ఆలోచిస్తే ఇట్స్ ఎ వెరీ డీప్ సబ్జెక్ట్ మ్యాటర్. ఒక విధంగా చూస్తే చాలా లోతైనటువంటి సిద్ధాంతం. జీవాత్మ పొందే ఆవేదన గురించి మనకి ఇంకా ముందు శ్లోకాల్లో కొన్ని చోట్ల శ్రీల ప్రభుపాద గారు వివరించి చెప్తారు. శ్రీమద్ భాగవతంలో వస్తుంది. జన్మ, మృత్యు 2 కూడాను మనకి వృద్ధాప్యము వ్యాధి గురించి పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఈ శరీరంలో ఉన్నప్పుడే వ్యాధులు వస్తుంటాయి. మనం చూస్తూ ఉంటాము. దానివల్ల ఆవేదన చెందడం కూడా మనము ఏదో ఒక సందర్భంలో కొన్నిసార్లు అనుభవాన్ని పొంది ఉంటాం. కానీ జన్మ, మృత్యు వీటిలో కూడాను ఎంత ఆవేదన ఉంటుంది అనేటువంటిది మనము శాస్త్రాన్ని అభ్యసించినప్పుడు మనకు తెలుస్తుంది. అలాంటి స్థితిలోనే ఉన్నప్పుడు పరీక్షిత్ మహారాజ్ అలాంటి స్థితిలో ఉన్నప్పుడు భగవంతుడైన శ్రీకృష్ణుడితోని రక్షించబడ్డాడు. బ్రహ్మాస్త్రం నుంచి రక్షించబడ్డాడు. ఎలాగా బ్రహ్మాస్త్రం నుంచి భగవంతునితో రక్షించబడ్డాడో, భగవంతుడు పుత్ర గర్భంలోకి ప్రవేశించినప్పుడు పరీక్షిత్ మహారాజు భగవంతుడిని ఎలాగా దర్శించుకున్నారు అనే విషయం ఇక్కడ మనకి బోధపడుతుంది. చూడండి పరీక్షిత్ మహారాజ్ ఎంత గొప్ప భక్తుడో మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. భగవంతుడైన శ్రీకృష్ణుడు స్వయంగా పరీక్షిత్ మహారాజు ఉన్నటువంటి గర్భంలోకి ప్రవేశించి ఆయన్ని రక్షించారు. చూడండి భగవంతుని యొక్క శక్తి అనంతమైనటువంటిది. విశ్వరూపాన్ని ప్రదర్శించి మొత్తం అంతా కూడాను అనంతమైనటువంటి దాని స్థితిని ప్రకటింపజేశాడు. అంతేకాకుండా అంగుష్ట మాత్రము అంటే అంగుళమంతా కూడాను ఉత్తర గర్భంలోకి ప్రవేశించాడు. అంగుళం అంటే ఏమిటి? పరమాత్మగా అందరి హృదయాల్లో స్థిరపడి ఉన్నప్పుడు అతని పరిమాణం ఎంత? గోవిందుడు తన ప్రధాన విస్తృతాంశాల ద్వారా బ్రహ్మాండమంతా కూడాను వ్యాప్తి చెంది ఉన్నారు. పరమాత్మ రూపంలో అందరి హృదయాల్లో ఉన్నారు. సర్వస్వచాహం హృది సన్నివిష్టో. భౌతిక ప్రపంచంలోని ప్రతి అణువులో కూడాను భగవంతుడు ఉన్నాడు పరమాత్మ.
కుండాంతరస్థ పరమ సంహితలో చెప్తాను కదా, కుండాంతరస్థ పరమాణు నయాంతరస్థం గోవిందమాది పురుషం తమహం భజామి. భక్త్యా మాం అభిజానాతి యో మే భక్తా స్పృణిష్యతి. భక్తియుక్త సేవలో ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా నశించిపోరు అని భగవంతుడు మనకు భగవద్గీతలో తెలియజేస్తాడు. 9వ అధ్యాయంలో 30-31 శ్లోకంలో వస్తుంది ఈ విషయం. భగవానునిచే రక్షించబడేటువంటి భక్తులు, భగవద్భక్తిలో స్థిరపడేటువంటి వ్యక్తులు ఎవరి రక్షణలో ఉంటారో భగవంతుని రక్షణలో ఉంటారు. వాళ్ళని ఎవరు కూడా వధింపలేరు అని చెప్పబడింది. సత్యం కూడా కదా, రాఖీ కృష్ణ మారిక మారి కృష్ణ రాఖిక. భగవంతుడైన కృష్ణుడు ఎవరినైనా రక్షించాలి అంటే ఆ వ్యక్తిని శిక్షించగలిగేటువంటి శక్తి కానీ వ్యక్తి కానీ ఎవ్వరూ ప్రపంచంలో లేరు, సృష్టి మొత్తంలో ఎవరు. భగవంతుడు ఎవరినైనా శిక్షించాలి అనుకుంటే అలాంటి వ్యక్తిని రక్షించే వ్యక్తులు కూడా ఎవరూ లేరు. భగవంతుడు అంటేనే సర్వశక్తిమంతుడు అని చెప్పుకున్నాం కదా, అందుకని ఆయన కోరినట్ల రక్షణము సంహారము రెండు కూడా చేస్తాడు. అంత చూడండి, పరీక్షిత్ మహారాజ్ ఎంత గొప్ప భక్తుడు మనకు అవగతమవుతుంది. స్వయంగా రక్షించడమే కాకుండా పరీక్షిత్ మహారాజుకి తన దర్శనాన్ని కూడా ఇచ్చారు. అలాంటి సంకటపర స్థితిలో ఉన్నటువంటి పరీక్షిత్ మహారాజు భగవంతుని రూపాన్ని గాంచగలిగారు. కొన్ని కోట్ల విశ్వాల కన్నా కూడాను అనంతమైనటువంటి స్వరూపాన్ని పెంచగలిగినటువంటి శ్రీకృష్ణ భగవానుడు అణువు కంటే కూడాను తక్కువ పరిమాణంలోకి మారగలడు. అదే భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క కరుణ. జీవాత్మల స్థితిగతులను బట్టి తన కృపని ప్రసాదించినప్పుడు వాళ్ళకి గోచరమితమయ్యేలాగా తనను తాను రూపాంతరం చెందించుకుంటాడు భగవంతుడు. అనంతుడు కాబట్టి ఏ విధమైనటువంటి వస్తువుతో పోల్చడానికి లేదు. భగవంతుడి కన్నా ఉన్నతులు కానీ సమానులు కానీ ఎవరు లేరు. ఇది మనం అనేక పర్యాలు చెప్పుకున్నాము. అందుకని పోల్చి ఇంకో వస్తువుతో, ఇంకో దానితో పోల్చి, ఇంకో వ్యక్తితో పోల్చి ఇది భగవంతుడు ఎలా ఉంటారు అని చెప్పడానికి లేదు. మన ఆలోచన పరిధికి అతీతుడు భగవంతుడు. అందుకని అచింత్యుడు, అచింత్య. మనం ఊహించేదానికన్నా అత్యంత సూక్ష్మంగా మారగలడు. మనం ఊహించేదానికన్నా విస్తృతమైన రూపాన్ని కూడా ధరించగలడు. అన్ని పరిస్థితులు, సర్వకాల సర్వావస్థలందు కూడాను భగవంతుడు శక్తివంతుడైన పరమ పురుషుడే. అందుకని ఉత్తర గర్భంలోకి ప్రవేశించినప్పుడు కూడా భగవాన్ యొక్క స్థితిలో మార్పు ఏం లేదు. ఆయన భగవంతుడే. ఈ 2 శ్లోకాల్లో అలాగా భగవంతుడు పరీక్షిత్ మహారాజును రక్షించడానికి ఉత్తర గర్భంలోకి ప్రవేశించిన విధి విధానం గురించి తెలియజెప్పబడింది. అంతేకాకుండా భగవంతుని యొక్క ఉత్కృష్టమైన స్థితి మరోసారి వర్ణించడం జరిగింది. అలాంటి భగవంతుని దివ్య స్థితిని మనము మన స్థానంలో ఉండి, మన భౌతిక జీవన విధానంలో మనం ఇప్పుడున్న స్థిరపడి ఉన్నటువంటి స్థితిలో ఆ భగవంతుని గురించి అర్థం చేసుకోవాలి అంటే చేయవలసినటువంటి ప్రాథమికమైనటువంటి ధర్మం ఏమిటి అంటే, భగవత్ సేవలో నియుక్తమైనప్పుడు మాత్రమే దాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. భగవత్ సేవలో నియుక్తం కాగలిగిన ప్రాథమిక సూత్రం ఏమిటి అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడమే కలిగిన హరే నామ హరే నామ హరే నామ కలువు నాస్తివ 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 గతిరేంద్ర. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అందుకని వైష్ణవాచార్యులందరూ ఏదో చెప్పారు, శిల ప్రభుపాద వారు చెప్పారు, చైతన్య మహాప్రభు చెప్పారు, మనం కూడా చెప్పుకుంటున్నాము. అందరం కూడాను
ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిద్దాం. భగవంతుడి గురించిన సమాచారాన్ని మనం విన్నా కూడాను అది మనం అవగతం చేసుకొని మన హృదయంలో స్థిరపరచుకోవాలి అంటే చేయవలసింది ఏమిటి అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. చూడండి, మనం ఏదైనా ఒక ప్రయోగం చేయాలి అనుకున్నా కూడాను, ఏదైనా నిర్వహించాలి అనుకుంటే కూడాను దానికి కొన్ని నియమ నిబంధనలుంటాయి. భౌతికమైన వస్తువుల్లో, భౌతిక ఇంద్రియ తృప్తికి చేసే పనుల్లో కూడాను కొన్ని నియమాలుంటాయి. వాటిని ఆచరించి ఆ ప్రక్రియలో మనం నిమగ్నమైనట్టయితే లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. అదే విధంగా ఇక్కడ కూడాను భగవంతుడైన శ్రీకృష్ణుడి గురించిన పరిజ్ఞానం మనకెప్పుడైతే ఇవ్వబడుతుందో దాన్ని మనము అవగతం చేసుకొని మన హృదయంలో స్థిరపరచుకోవాలి అనుకుంటే మన హృదయం శుద్ధీకరించబడాలి. అదెప్పుడు సాధ్యమవుతుంది? పరిణామాన్ని భగవత్ సేవలో నియుక్తులమైనప్పుడు అది సాధ్యమవుతుంది. భగవత్ సేవలో నియుక్తమయ్యేటువంటి ప్రాథమిక విధానము, ముఖ్యమైన విధానం కూడాను. ఏమిటి అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. ఈ మంత్ర జపానికి ఏమీ ఊహించుకోక్కర్లేదు. ఏ భగవంతుని రూపాన్నో మనసులో ఊహించుకోవడమో లేకపోతే అవేమీ చేయక్కర్లేదు. శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు దీన్ని కేవలం జపిస్తే చాలు. జపిస్తూ ఆ మంత్రాన్ని మన చెవులతో వినడం అంతే చేయాలి. ఇంకేం చేయక్కర్లేదు. ఎంత సులభతరం చేశారు చూడండి. కేవలం ఆ నామాన్ని వింటే మాత్రం చాలు. మనం ఏ స్థితిలో ఉన్నా కూడాను ఉన్నతమైన స్థితికి చేరుకుంటాము. భగవంతుని లీలల్ని అర్థం చేసుకోవాలి అన్నా కూడాను మనం భగవత్ సేవలో నియుక్తులమైనప్పుడు మాత్రమే భగవంతుడు చెప్తున్నటువంటి పరిజ్ఞానాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. భగవత్ సేవలో నియుక్తం అవడం అంటే ప్రాథమికంగా హరికృష్ణ మహామంత్రాన్ని జపించడంతో ఆరంభమవుతుంది. భగవంతుని దివ్యలీలను వినడము, భక్తుల యొక్క సాంగత్యం మూలంగా ఏం జరుగుతుంది? మనము హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలనేటువంటి ఆకాంక్ష కూడా పెరుగుతుంది. దాన్ని చేయగలుగుతాం. భక్తుల సాంగత్యంలో ఉంటూ భగవద్గీత, భాగవతాన్ని శ్రవణం చేయడము, అధ్యయనం చేయడం ద్వారా మనము హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడంలో స్థిరత్వాన్ని ఏర్పరచుకోగలుగుతాము. దృఢ సంకల్పంతో ఆ స్థిరత్వాన్ని ఏర్పరచుకున్నప్పుడు మనకు భగవంతునికి సంబంధించిన సమాచారం ఇంకా విస్తృతంగా విశదీకృతమవుతుంది మన హృదయంలోనే. నిజంగా మనమందరం కూడా చాలా అదృష్టవంతులం ఒక విధంగా. ఏమిటి అంటే భగవంతునికి సంబంధించినటువంటి ఈ నిగూఢ రహస్యాలన్నీ కూడా మనకి అతి సులభంగా లభిస్తున్నాయి. శ్రీ చైతన్య మహాప్రభు కృప వల్ల. తాను ఆవిర్భవించాక 10,000 సంవత్సరాలు ఈ కలియుగంలో స్వర్ణయుగంగా ప్రకటితం చేశారు. అందుకని అది ఇంత విరివిగా మనకు లభిస్తుంది. అతి సులభంగా మనకి ఈ పరిజ్ఞానం లభిస్తుంది. మొన్న కూడా ఒకసారి మనం చెప్పుకున్నట్టున్నాము. 10,000 సంవత్సరాల గమనం తర్వాత ఈ పరిజ్ఞానం ఉండదు కలియుగంలో. ఇప్పుడు నాకు చూడండి, ఎక్కడ కావాలంటే అక్కడ ఈ భూలోకం అంతా కూడాను శ్రీల ప్రభుపాదుల వారి కృప వల్ల కృష్ణ చైతన్యానికి సంబంధించిన సమాచారం లభిస్తుంది. మరి ఏ ఖండంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా శ్రీల ప్రభుపాదుల వారు కృష్ణ చైతన్యం అందరికీ అందుబాటులో అందేలాగా కృష్ణ చైతన్య సమాఖ్య ద్వారా ఈ సమాచారాన్ని అందిస్తున్నారు. మీరు ఏ భాష మాట్లాడే వాళ్ళైనా, ఏ కుల మత వర్గానికి చెందిన వాళ్ళైనా, ఏ దేశానికి చెందిన వాళ్ళైనా కూడాను భూప్రపంచం అంతా కూడాను ఈ సమాచారాన్ని అందేలా చేసేసారు శ్రీల ప్రభుపాదుల వారు. ఇదంతా కూడాను భగవంతుని ప్రణాళిక ప్రకారంగా జరుగుతుంది. శ్రీల ప్రభుపాదుల వారిని ఏం చెప్పారు? భక్తి వినోద్ ఠాకూర్ శ్రీల ప్రభుపాదుల వారు ఆవిర్భవించడానికి ముందే ప్రభుపాదుల వారి ఆవిర్భావాన్ని ప్రకటిస్తారు. సేనాపతి భక్తుడు, భగవంతుడికి సంబంధించిన ఒక సేనాపతి భక్తుడు వచ్చి ప్రపంచవ్యాప్తంగా చైతన్య మహాప్రభు ప్రతిపాదించినటువంటి ఈ హరినామ సంకీర్తనని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిని అందిస్తారు అని చెప్పారు. 10,000 సంవత్సరాలు దాటింది అంటే మళ్ళీ ఇది అందుబాటులో ఉండదు కలియుగంలో.
మనకి మానవ శరీరం ఒకసారి మనకి నశించిపోయింది అనుకోండి, మనం భక్తియుక్తమైన సేవలో నియుక్తం కాకుండా దీన్ని స్వీకరించకుండా దీన్ని త్యజించామనుకోండి, మన జీవితాన్ని మనం దుర్వినియోగపరిచిన వాళ్ళమవుతాము. తద్వారా ఎలాంటి జీవితాన్ని మనం పొందుతామో తెలీదు. ఈ 10,000 సంవత్సరాల్లో మళ్ళీ మనకి మానవ జీవితం రాకపోవచ్చు కూడాను. కానీ భక్తియుక్త సేవలో నియుక్తులమై ఒకవేళ సంపూర్ణంగా దీన్ని పూర్తి చేయలేకపోతే మళ్ళీ మానవ శరీరం వెంటనే ఇవ్వబడుతుంది అని భగవంతుడు మనకి ఆస్వాదననిచ్చారు. కానీ కామ్యకర్మల్లో నిమగ్నమైనటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా మళ్ళీ తరువాతి శరీరం మానవ శరీరం కాదు. మళ్ళీ ఎప్పుడు మానవ శరీరం వస్తుందో తెలీదు. ప్రమాదకరమైనటువంటి స్థితి. ఈ పరిజ్ఞానాన్ని మనం సంతరించుకున్న తర్వాత కష్టమైనా, నష్టమైనా, ఇష్టమైనా కాకున్నా కూడాను ఒక విద్యుక్త ధర్మంగా మనము భక్తియుక్త సేవలో నియుక్తం కావాలి. ఇప్పుడు మనకు ఆసక్తి కూడా ఉండదు. ఎందుకంటే భగవంతుని మీద రాగానుగ భక్తి లేదు మనకి. అందుకని వాళ్ళని సాధన భక్తులు అంటారు. అందుకని నియమాలన్నీ పాటించాలి. 16 మాలలు జపించమని చెప్పారు కదా! 16 మాలలు జపించాలి. చేయవలసిన 4, చేయకూడని 4 నియమాల్ని చెప్పారు కదా! వాటిని మనము మన జీవితంలోకి అన్వయించుకోవాలి. ఆ విధంగా మనం చేసే ఆ కార్యక్రమంలో ఎప్పుడైతే క్రమశిక్షణ ఉంటుందో, నిజాయితీగా మనం ఎప్పుడైతే దాన్ని చేస్తామో, అది పరిపూర్ణంగా చేయకపోయినా కూడాను మన సిన్సియారిటీని వైష్ణవాచార్యులు, చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, శ్రీకృష్ణుడు అందరూ పరిగణలోకి తీసుకొని మనని ఈ భవబంధాల నుంచి ముక్తుల్ని చేస్తారు. చేయవలసింది ఏమిటి అంటే, మనం భక్తిలో పరిపక్వతను సంపాదించి పరిపూర్ణమైపోయి వెళ్ళిపోతామని కాదు. మన సిన్సియారిటీ, శ్రద్ధగా ఎప్పుడైతే శ్రీల ప్రభుపాదుల వారు మనకి నిర్దేశించిన సూత్రాల్ని మనం పాటిస్తామో, పరిపూర్ణత్వం చేకూరకపోవచ్చును ఈ ప్రయత్నం ద్వారా. కానీ మన సిన్సియారిటీని చూసి శ్రీల ప్రభుపాదుల వారు తన కృపని ప్రసరింపజేసి మనని పరిపూర్ణుల్ని చేస్తారు. అందుకని నేను అర్హుడిని కాదా? సరిపోతానా లేదా? శుద్ధంగా ఉన్నానా? అశుద్ధంగా ఉన్నానా? ఇంకా ఇది మీరు ఏ స్థితిలో ఉన్నా కూడాను హరే కృష్ణ మహామంత్రాన్ని వెంటనే ఆరంభించాలి. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. ఈ మంత్రము, ఈ మహామంత్ర జపం మాత్రమే మనని భవసాగరం నుంచి బయటకు తీసుకెళ్ళగలిగేటువంటి ఏమిటంటారు అది? ఓడ. ఏ నియమాలు లేవు. కేవలము నామాన్ని వినడం మాత్రమే. రూపాన్ని కూడా మీరు ఊహించుకోవాల్సిన అవసరం లేదు. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. ఈ మంత్రాన్ని మన చెవితో మనం వింటే చాలు. అంతే. ఇంకేం లేదు. ఇంకే నియమాలు లేవు. అది మనమందరం కూడా దీన్ని అవగతం చేసుకొని స్వీకరించాలని అందరికీ కూడాను విజ్ఞప్తి. ఇక్కడ మనం ముగిద్దాం. మాతాజీ, ప్రభుజీ, ఎవరికైనా క్వెషన్స్ గానీ, కామెంట్స్ గానీ ఏమైనా ఉన్నాయా? కరెక్షన్స్.